హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ఇవాల్టి ఒక ప్రధానమైన వార్త అయితే చూసుకుందాం. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి, ఎంఈఓకు వినతి పత్రం అందజేత. మెట్పల్లి ఏప్రిల్ 2 మనం న్యూస్లో వచ్చిన వార్తను అయితే చదివే ప్రయత్నం చేద్దాం. పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ మెట్పల్లి నగర కార్యదర్శి మాట్లాడుతూ, మెట్పల్లిలోని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులను వారి తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తూ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి అభివెంకట్, కార్యవర్గ సభ్యులు జావేద్, శ్రీవంశీ, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. రైట్, ఇక్కడ మనం వీరైతే ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఏబీవీపీ ఆధ్వర్యంలో నిన్న ఎంఈఓకు వినతి పత్రం అయితే అందజేశారు. సో వారు అందజేసిన అనంతరం వారు ఏం మాట్లాడారంటే, విద్యార్థులను వారి తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తూ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఈఓ స్పందించి మరి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సిన పరిస్థితి. సో అలాగే చూసుకుంటే ఏ యొక్క ప్రైవేట్ పాఠశాల కానీ, అంటే అన్ని అని కాకుండా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తూ, అంటే అక్కడ పోతే స్కూల్ బోర్డు పైన కానీ నోటీస్ బోర్డు ఉంటుంది కదా, నోటీస్ బోర్డు పైన ఫీజులు కానీ, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, అలాగే చూసుకుంటే స్కూల్కు సంబంధించి నిబంధనలు, అంటే ఇప్పుడు రేకుల షెడ్లలో కూడా కొంతమంది స్కూళ్ళు నడిపిస్తున్న పరిస్థితి. అంటే రేకుల షెడ్ కానీ, అలాగే గతంలో చూసుకున్నాం, గతంలో ఒక దగ్గర గూనింట్లో కూడా, పెంకుటేలులో కూడా స్కూల్ ప్రైవేట్ పాఠశాలను నడిపించారు. అంటే ఫీజులేమో బరాబర్ తీసుకుంటారు, వీరిచ్చే పిల్లలకు సౌకర్యాలు మాత్రం అంత మాత్రమే ఉంటాయి. అంటే 50% కరెక్ట్ ఉంటే 50% మొత్తం రాంగే ఉంటాయి. అంటే రేకుల కింద, ఇప్పుడు సమ్మర్ రేకుల కింద పిల్లల్ని చదివిపిస్తే వారికి వడదెబ్బ తగిలి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు చెప్పండి? ఎంఈఓ గారు మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ తరఫున వాళ్ళు కోరుకోవడం జరిగింది. అలాగే మేము కూడా మా ఎల్పీ న్యూస్ తరఫున మిమ్మల్ని ఇదే కోరుకుంటున్నాం. మాకు వేరేదేం అవసరం లేదు. మీరు కనుక చర్యలు తీసుకొని ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలను కరెక్ట్ నిబంధనల ప్రకారంగా నడిపిస్తే మాకు అంతకంటే మంచిది ఇంకోటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. రైట్, ఈ వీడియోను చూసేవారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట బటన్ అయితే నొక్కండి. నమస్కారం.